హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియన్ జాగ్రఫీలో భాగంగా నీటిపారుదల బహుళార్థ సాధక ప్రాజెక్టుల గురించి మనం ఈ క్లాస్లో చర్చిద్దాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందులోంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా 4-5 మార్క్స్ అయినా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది. ఓకేనా, ఎవరు కూడా మిస్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఇది క్లాస్ 8. ఇప్పటి వరకు మనము 7 క్లాసెస్ చెప్పుకోవడం జరిగింది. ఇండియన్ జాగ్రఫీ పైన అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. ఇది 8వ క్లాస్. చివరి వరకు కూడా ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, ఒక పాయింట్ కూడా మిస్ కానివ్వకండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం. భారతదేశము నీటిపారుదల బహుళార్థ సాధక ప్రాజెక్టులు. సో పంటలకు కృత్రిమంగా నీరు అందివ్వడాన్ని నీటిపారుదల అంటాము. ఓకేనా, దేశంలో జనాభా పెరుగుదల అత్యధికంగా ఉండడం చేత పెరుగుతున్న జనాభాకు సరిపడు ఆహారాన్ని ఉత్పత్తి చేసి ఆహార భద్రతను సాధించడానికి నీటిపారుదల యొక్క ఆవశ్యకంగా మనము చెప్పుకోవచ్చు. సో 2017-18 నాటికి దేశంలోని మొత్తం సాగు భూమిలో 42% సాగునీటి వసతులు కలిగి ఉంది. ఓకేనా, సో దేశంలో నీటిపారుదల ప్రాజెక్టులను ఆయకట్టు ప్రాంతము, విస్తీర్ణం ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఓకేనా, ఏంటో చూద్దాం. ఒకటి, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు. అంటే ఏంటి? 10,000 హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువ ఆయకట్టుగల ప్రాంతాన్ని భారీ ప్రాజెక్టులు అని అంటారు. నెక్స్ట్ వన్, మధ్య తరహా ప్రాజెక్టులు అంటే ఏంటి? 2,000 నుంచి 10,000 హెక్టార్ల ఆయకట్టు ప్రాంతం గల ప్రాజెక్టులను మధ్య తరహా ప్రాజెక్టులు అని అంటారు. నెక్స్ట్, చిన్న తరహా ప్రాజెక్టులు అంటే 2,000 హెక్టార్ల కంటే తక్కువ ఆయకట్టు ప్రాంతము గల ప్రాజెక్టులను చిన్న తరహా ప్రాజెక్టులు అంటారు. ఉదాహరణకు వెల్ ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ప్రాజెక్టులను చిన్న తరహా ప్రాజెక్టులు అంటారు. నెక్స్ట్, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ అంతర్జాతీయ ప్రాజెక్టులు ఏంటో చూద్దాం. వివిధ దేశాలతో. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. భారతదేశము నేపాల్, భూటాన్ ప్రభుత్వాలతో సంయుక్తంగా కొన్ని ప్రాజెక్టులను నిర్వహిస్తుంది. అవేంటి? సంకోష్ ప్రాజెక్ట్ ఇండియా, భూటాన్ దేశాల మధ్య సంయుక్తంగా ఉంది. తనక్పూర్ ఇండియా, నేపాల్ మధ్య. పంచేశ్వర్ ఇండియా మరియు నేపాల్ దేశాల మధ్య. మహంకాళి ప్రాజెక్ట్ ఇండియా మరియు నేపాల్ మధ్య. శారదా బ్యారేజ్ ఇండియా మరియు నేపాల్ దేశాల మధ్య ఉన్నటువంటి. సో ఈ 5 కూడా అంతర్జాతీయ ప్రాజెక్టులు, చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ప్రాజెక్టులు. నెక్స్ట్ వన్, నీటి వనరులు 2015 స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్స్ ప్రకారము. ఓకేనా, ఏ విధంగా ఉందో చూద్దాం. సో దేశంలో బావులు, కాలువలు, చెరువులు ప్రధాన నీటి వనరులు. ఓకేనా, చూద్దాం. సో బావుల కింద 61.4% నీటిపారుదల అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, భారతదేశం మొత్తం మీద. సో మరి బావుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల జరుపుతూ వ్యవసాయ రంగంలో ముందున్నటువంటి రాష్ట్రాలు ఏవి? ఒకటి, ముందుగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానం వస్తుంది. తర్వాత రాజస్థాన్, తర్వాత మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు పంజాబ్. ఈ విధంగా మొదటి స్థానంలో ఉన్నది గుర్తుంచుకోండి. బావుల ద్వారా అత్యధికంగా నీటి సాగు జరిగేటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, కాలువల ద్వారా కూడా 24.6%, మొత్తం భారతదేశంలో 24.6% సాగు నీరు అనేది నీటిపారుదల జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది. సో బావులు రకాలు చూద్దాం. లీవర్ పద్ధతి బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంటుంది. ఇంక్లైన్డ్ పద్ధతి ఎద్దులతో నీళ్లు తోడేటువంటి పద్ధతి. ఇది ప్రస్తుతము ఎవరు కూడా చేయడం లేదు ఫ్రెండ్స్, ఇది పురాతన కాలంలో ఉండేది. నెక్స్ట్, పెర్షియన్ వీల్ పద్ధతి అంటే పంజాబ్, పశ్చిమ రాజస్థాన్లో ఉంది. శక్తి ఉపయోగ పద్ధతి, ఈ పద్ధతిలో 15 మీటర్ల లోపల నుండి నీరు తీయవచ్చు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ వన్, చెరువుల కింద 3.1% వ్యవసాయ భూమి సాగు అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో చెరువుల కింద చెరువుల ద్వారా అత్యధికంగా ఉపయోగించుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఏంటి? ముందుగా తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ముందుగా ఉన్నది గుర్తుంచుకోవాలి. చెరువుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల సౌకర్యాలు ఉన్నటువంటి రాష్ట్రము తమిళనాడు. నెక్స్ట్ వన్, భారతదేశంలో గల ముఖ్యమైన నీటిపారుదల జల విద్యుత్ బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఏంటో చూద్దాం. ముందుగా జమ్మూ కాశ్మీర్. ఇక్కడ ఉండేటువంటి ప్రాజెక్టులు ఏంటి? యూరి, తుల్బుల్, సలాల్, దుల్ హస్తి. ఇవన్నీ కూడా జీలం నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు. ఇక్కడ ఇది
జీలం నది పైన యూరి మరియు తల్బుల్. నెక్స్ట్ సలాల్ దుల్హస్తి చీనాబ్ నది పైన. నెక్స్ట్ బాగ్లీ హాల్. సో ఇది ఎక్కడ ఉంది మరి? చీనాబ్ నది పైన ఉంది. ఇది భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి వివాదాస్పద ప్రాజెక్ట్. ఈ వివాదాన్ని పరిష్కరించడం కొరకు ప్రపంచ బ్యాంక్ లఫాయతే అనేటువంటి స్విట్జర్లాండ్ ప్రొఫెసర్ను మధ్యవర్తిగా నియమించింది. 1960 ఇండస్ వాటర్ ట్రిటీ ప్రకారము సింధు, జీలాం, చీనాబ్ నదులు పాకిస్తాన్కు చెందుతాయని చెప్పేసి పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్. నాఫ్తా జోక్రీ సట్లైజ్ నది పైన ఉంది. పాంగ్ బియాస్ నదిపై ఉంది. నెక్స్ట్ పంజాబ్లో చూసినట్లయితే బాక్రా నంగల్ చాలా చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇది సట్లైజ్ నది పైన ఉంది. ఇది పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో ఉంది. ఈ ప్రాజెక్ట్ వల్ల హిమాచల్ ప్రదేశ్లోని గురు గోవింద సాగర్ అనే కృత్రిమ లేదా మానవ నిర్మిత సరస్సు ఏర్పడింది. సో ఇది దేశంలో 2వ ఎత్తైన ప్రాజెక్టు, 226 మీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టు భారతదేశంలోనే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ తెహ్రీ డ్యామ్ ఉత్తరాఖండ్లో ఉంది. ఇది భాగీరథి నది పైన ఉంది. ఇది దేశంలో ఎత్తైన నీటిపారుదల ప్రాజెక్టు, 261 మీటర్లు ఉంటుంది. సో ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిన పర్యావరణవేత్త సుందర్లాల్ బహుగుణ చిప్కో ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి. అంటే చెట్లను అతుక్కుపోవుట అనేటువంటి పేరుతో చిప్కో అనే పేరుతో ఉద్యమాన్ని చేపట్టాడు. కర్ణాటకలో ఇటువంటి ఉద్యమాన్ని అప్పీకో అంటారు. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ రామ్ గంగా. ఇది రామ్ గంగా నదిపై ఉంది. నెక్స్ట్ రిహంద్ నదిపైన ఉంది. ఉత్తరప్రదేశ్లోని ముఖ్యమైన ప్రాజెక్టులు ఇవి. ఈ ప్రాజెక్టు వల్ల ఏర్పాటు చేసిన సరస్సును జీబీ పంత్ గోవింద బల్లభ్ పంత్ సాగర్ అంటారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద కృత్రిమ సరస్సు. ఇది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ బీహార్. ఇది కోసి నది పైన ఉంది. ఓకేనా, కోసి ప్రాజెక్ట్ కోసి నది పైన ఉంది. నేపాల్ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కలిగి ఉంది. నెక్స్ట్ వన్ ఫరక్కా బ్యారేజ్ పశ్చిమ బెంగాల్లో ఉంది. గంగా మరియు హూగ్లీ నదులపై ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కోల్కతా ఓడరేవును ఇసుక మేట వేయుట సమస్య నుంచి రక్షించుట. నెక్స్ట్ వన్ మయూరాక్షి లేదా మయూర్ కషి. ఇది ఈ మురళి అనే నది పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ వన్ ఒరిస్సా చూసినట్లయితే హీరాకూడ్ చాలా ఇంపార్టెంట్. ఇది మహానది పైన ఉంది. భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట హీరాకూడ్. దీని పొడవు ఎంత? 4.8 కిలోమీటర్లు. ఓకేనా. నెక్స్ట్ బలిమెల సీలేరు నదిపై ఉంది. నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే నాగార్జున సాగర్ కృష్ణా నదిపై ఉంది. కుడి కాల్వను జవహర్ కెనాల్ అంటారు. ఎడమ కాల్వని లాల్ బహదూర్ కెనాల్ అంటారు. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన మరియు పొడవైన రాతి కట్టడపు ఆనకట్ట. తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఇదే. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ప్రాజెక్టు కూడా ఇదే. దేశంలో మొట్టమొదటిసారిగా రివర్సిబుల్ టర్బైన్లను వినియోగించిన జల విద్యుత్ కేంద్రం ఇక్కడ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించి ఉంది. దీని నిర్మాణ పనులు 1955లో ప్రారంభం కావడం జరిగింది. 1967లో జాతికి అంకితము చేయబడింది. సో శ్రీరామ్ సాగర్, పోచంపాడు, గోదావరి, నిజాం సాగర్, మంజీరా నుంచి కూడా దీనికి వాటర్ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ పోలవరము ప్రాజెక్ట్ గోదావరి నది పైన నిర్మించడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? గోదావరి యొక్క మిగులు జలాలను కృష్ణా నదిలో కలుపుట. సో ఈ ప్రాజెక్టు అనేక ఉప ప్రాజెక్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి అనుసంధానంగా ఉదాహరణకు దుమ్ముగూడెం వద్ద నిర్మించబడ్డ రాజీవ్ సాగర్, మాచ్కన్, సీలేరు. నెక్స్ట్ ఒరిస్సా భాగస్వామ్యంతో కలదు. ఇది యొక్క మాచ్కన్. నెక్స్ట్ ఈ ప్రాజెక్టు దగ్గర ఉన్న డుడుమ జలపాతం ద్వారా జల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సాకు సంయుక్తంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ తమిళనాడు మెట్టూరు ప్రాజెక్ట్ కావేరీ నదిపై ఉంది. సో ఈ ప్రాజెక్ట్ వల్ల మెట్టూరు రిజర్వాయర్ ఏర్పడింది. దీని పక్కన ఉన్న జలపాతాన్ని హుగెన్గల్ ప్రాజెక్ట్ హుగెన్గల్ జలపాతము అంటారు. నెక్స్ట్ కుందా ప్రాజెక్ట్. ఇది కుందా నదిపై ఉంది, కేరళ. శబరిగిరా ప్రాజెక్ట్ పంబా లేదా కక్కి నదిపై ఉంది. ఇడుక్కి ప్రాజెక్ట్ పెరియార్ నదిపై ఉంది. నెక్స్ట్ ముల్ల పెరియార్ కేరళ తమిళనాడు మధ్య వివాదాస్పద ప్రాజెక్టుగా ఉంది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్ కర్ణాటక ఘటప్రభ ప్రాజెక్ట్ మలప్రభ, శరావతి, భద్ర,
ఆల్మట్టి. సో ఘటప్రభ ప్రాజెక్ట్ ఘటప్రభ నది పైన, మలప్రభ ప్రాజెక్ట్ మలప్రభ పైన, శారావతి నది పైన, భద్ర ప్రాజెక్ట్ భద్రా నది పైన, ఆల్మట్టి ప్రాజెక్ట్ కృష్ణా నది పైన ఉంది. నెక్స్ట్ వన్ మహారాష్ట్రని చూసినట్లయితే జయక్వాడ్, ఇది మహారాష్ట్రలోనే అతిపెద్ద ప్రాజెక్ట్, గోదావరి పైన నిర్మించడం జరిగింది. భీమా ప్రాజెక్ట్ భీమా నది పైన, కోయానా ప్రాజెక్ట్ కోయానా పైన, పూర్ణ ప్రాజెక్ట్ పెన్ గంగా నది పైన నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్ గుజరాత్ ఉఖాయ్ ప్రాజెక్ట్ తపతి నది పైన, కాక్రపార ప్రాజెక్ట్ తపతి నది పైన, నెక్స్ట్ మహి ప్రాజెక్ట్ మహి నది పైన, నెక్స్ట్ మధ్యప్రదేశ్ తావా అనే ప్రాజెక్ట్ నర్మదా మరియు తావా నదుల పైన, నెక్స్ట్ మూతతిల్లా బిట్వా నది పైన ఉంది. సో జవహర్లాల్ నెహ్రూ బహుళార్థ సాధక ప్రాజెక్టును ఆధునిక భారతదేశ దేవాలయాలు అని వర్ణించడము జరిగింది. సో భారతదేశంలో బహుళార్థ సాధక ప్రాజెక్టుల వివరాలు చూసినట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఎక్కడెక్కడ నిర్మించారు, ఇక బ్లాక్గా ఉంది కదా ఇక్కడ డాట్. సో ఇవి గండక్ ప్రాజెక్ట్, దామోదర ప్రాజెక్ట్, హీరాకుడ్ ప్రాజెక్ట్, అంటే ఈ నది యొక్క మధ్యలో నిర్మించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మాచ్కన్ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్, శ్రీశైలం, తుంగభద్ర. సో ఈ విధంగా. నెక్స్ట్ చూద్దాం దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. ఇది భారతదేశంలో మొట్టమొదటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్. దీన్ని అమెరికాలోని టెన్నిస్ వ్యాలీ ఆధారిత ప్రాజెక్ట్ ఆధారంగా నిర్మించారు. దీన్ని నిర్మించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దామోదర్ నది వల్ల కలిగే వరదల నియంత్రణ. సో లబ్ధి పొందే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్. ఈ ప్రాజెక్టు కింద 4 ఆనకట్టలు నిర్మించారు. ఉదాహరణకు తిలాయా బర్ఖర్ నది పైన, మైథాన్ బర్ఖర్ నది పైన ఉంది, పంచట్ దామోదర నది పైన, కోనల్ నది పైన నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్ రాజస్థాన్ కాలువ. సో దీని యొక్క కొత్త పేరు ఏంటి? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్. ఇది ఇందిరాగాంధీ కాలువ. ఇది దేశంలో అతి పొడవైన కాలువగా ప్రసిద్ధి ఫ్రెండ్స్. దీని ప్రధాన కాలువ యొక్క పొడవు 428 కిలోమీటర్లు. దీని శాఖలతో కలిపి మొత్తం పొడవు సుమారు 10,000 కిలోమీటర్లు. సో ఈ కాలువకు 3 నదుల నుంచి నీరు లభిస్తుంది. ఏంటవి? రవి, బియాస్ మరియు సట్లైజ్. సో ఈ కాలువ ద్వారా లబ్ధి పొందే రాష్ట్రాలు ఏంటి? గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. రాజస్థాన్, పంజాబ్, హర్యానా. సో రాజస్థాన్లోని 3 జిల్లాలు అత్యధికంగా ఈ కాలువ వల్ల లబ్ధి పొందుతున్నాయి. ఏంటవి? శ్రీ గంగానగర్, జైసల్మేర్, బికనీర్. నెక్స్ట్ వన్ చంబల్ ప్రాజెక్ట్. సో ఈ చంబల్ నది పైన మధ్యప్రదేశ్, రాజస్థాన్లచే ఉమ్మడిగా నిర్మించబడిన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు క్రింద 3 ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఏంటది? గాంధీ సాగర్, రాణా ప్రతాప్ డ్యామ్, నెక్స్ట్ జవహర్ డ్యామ్. సో ఫ్రెండ్స్ ఈ బాక్స్లో ఉన్నది చూద్దాం. ఇది హైలైట్ చేయడం జరుగుతుంది, ఇంపార్టెంట్. ఏకే బజాజ్ కమిటీ కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకు గాను కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రాల వాటాను పెంచడము, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణపై నిబంధనలు రూపొందించే లక్ష్యంతో కేంద్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేసింది. సో ఈ కమిటీ పోలవరము, పట్టిసీమల ద్వారా కృష్ణాకు తరలిస్తున్న నీటి వాటాలను తేల్చింది. నెక్స్ట్ వన్ బిఎస్ చౌహాన్ ట్రిబ్యునల్ కమిటీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ నదీ జలాల వివాదంపై ఏర్పాటు చేయబడ్డటువంటి కమిటీ. సో భారతదేశంలో ఉన్నటువంటి అంతర్జాతీయ మరియు జాతీయ వివాదాస్పద ప్రాజెక్టులు ఏంటో చూద్దాం. సో ముందుగా చూసినట్లయితే తీపాయ్ముఖ్ ప్రాజెక్ట్. ఇది భారతదేశము మరియు బంగ్లాదేశ్ల మధ్య చాలా వివాదాస్పదంగా మారినటువంటి ప్రాజెక్ట్. ఇది అస్సాంలో ఉంది. నెక్స్ట్ బాగ్లిహార్ ప్రాజెక్ట్ పాకిస్తాన్ మరియు భారతదేశంను సరిహద్దుగా ఉన్నటువంటి వివాదాస్పద ప్రాజెక్ట్. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ వన్ కృష్ణ గంగా ప్రాజెక్ట్ పాకిస్తాన్ మరియు భారతదేశానికిగా ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది. సో జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇది చాలా వివాదాస్పదంగా మారింది. నెక్స్ట్ వన్ తీస్తా నది ప్రాజెక్ట్ భారత్, బంగ్లాదేశ్ల మధ్య ఉంది. మహాదాయ్ ప్రాజెక్ట్ గోవా, కర్ణాటకల మధ్య ఉంది, అంతర్ భారతదేశంలోని ఇవి. నెక్స్ట్ ఆల్మట్టి ప్రాజెక్ట్ కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారింది. తుంగభద్ర ప్రాజెక్ట్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల మధ్య. బాబ్లీ ప్రాజెక్ట్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారింది. నెక్స్ట్ వన్ మెట్టూరు ప్రాజెక్ట్ కర్ణాటక, తమిళనాడుల మధ్య. పాలాగ్ ప్రాజెక్ట్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ల మధ్య. తెహ్రీ ఉత్తరాఖండ్ చిప్కో ఉద్యమంతో దీనికి చాలా అంటే ఆ ఉద్యమం సమయంలో ఇది వివాదాస్పదంగా మారింది. నెక్స్ట్ వన్
ముల్లపెరియార్ తమిళనాడు కేరళ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారింది. సో ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఏఎస్ ఆనంద్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, హోగెనకల్ కేరళ తమిళనాడు రాష్ట్రంలో, పోలార్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారినటువంటి ప్రాజెక్ట్స్. నెక్స్ట్ వన్, భారతదేశము పొరుగు దేశాలకు మధ్య గల అంతర్జాతీయ జల ఒప్పందాలు. ఒకటి ఇండస్ జల ఒప్పందము. ఈ ఒప్పందం ప్రకారము 1960 సెప్టెంబర్ 19న అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు పాకిస్తాన్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఆయూబ్ ఖాన్ల ఆమోదంతో అమల్లోకి రావడం జరిగింది. సో ఇందులో భాగంగా ఇండస్ మరియు వాటి ఉపనదుల నుంచి ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య నీటి పంపకం అనేది జరిగింది. అంటే నీటి పంపకము పాకిస్తాన్కి ఎంత, భారతదేశానికి ఎంత అని డివైడ్ చేయడం జరిగింది. సో దీని ఆధారంగా సట్లైజ్, బియాస్ మరియు రవి నదుల నుంచి నీటి వినియోగము భారత్కు ఎక్కువగాను, జీలం చీనాబ్ నదీ జలాల వినియోగము ఎక్కువగా పాకిస్తాన్కు ఉంది. నెక్స్ట్, ఇండియా బంగ్లాదేశ్ల మధ్య జల ఒప్పందాలు. ఇందులో భాగంగా తీస్తా, భారత్, గంగా నది జలాల ఒప్పందాన్ని ఇరు దేశాల మధ్య ఉన్నాయి. సో ఈ దిశలో భాగంగా ఇరు దేశాలు నదీ జల వివాదాల పరిష్కారం కొరకు జాయింట్ రివర్ వాటర్ కమిషన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియా నేపాల్ ఒప్పందము. ఈ ఒప్పందంలో నేపాల్ ఇండియా జాయింట్ కమిటీ ఆన్ వాటర్ రిసోర్స్ ఏర్పడింది. సో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ మహంకాళి నదీ జలాల ఒప్పందానికి 1996 సంవత్సరంలో ఆమోదం లభించింది. మహంకాళి నదీ జలాలకు సంబంధించి పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది ఈ ఒప్పందంలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారత్ చైనా కోఆపరేటివ్ జల ఒప్పందము. సో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రతిపాదికన భారత్ మరియు చైనా దేశాల మధ్య జరిగిన జల ఒప్పందము. సో ఈ ఒప్పందం ప్రకారము బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో వర్షపాత పరిమాణము మరియు నీటి మట్ట స్థాయిలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, జుంగు ప్రాజెక్ట్. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించదలుచుకున్న ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో భాగంగా చైనా 3 డ్యామ్లు నిర్మించింది. అవి జియాచా, జిక్సు, జిచూపా అనేటివి 3. నెక్స్ట్ వన్, వీటి నిర్మాణం పూర్తయితే భారతదేశంలోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నది నీరు 67% మేర తగ్గుతుంది. నెక్స్ట్ వన్, ఇండియా భూటాన్ కోఆపరేషన్ జల ఒప్పందం. దీనికి సంబంధించి 1979 సంవత్సరంలో జాయింట్ ఎక్స్పర్ట్ టీమ్ ఇరు దేశాల మధ్య ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్, నీటిపారుదల రంగము సాంకేతిక పరిజ్ఞానం. సో ఆయకట్ట, నీటిపారుదలతో పంటలు పండించడానికి ప్రభుత్వం గుర్తించిన లోకలైజ్ చేసినటువంటి భూమి. నెక్స్ట్, డెడ్ స్టోరేజ్ అంటే ఏంటి? ప్రాజెక్టు రిజర్వాయర్లలో పంట కాలువ తూము మట్టం కన్నా దిగువనున్న నీరు. నెక్స్ట్ వన్, నికర జలాలు. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారము అనుమతించిన జలాలు. నెక్స్ట్ వన్, మిగులు జలాలు. ట్రిబ్యునల్ అంచనా వేసిన నీరు కాక అదనంగా వచ్చు నీరునే మిగులు జలాలు అంటారు. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్. పెద్ద మొత్తంలో నీరు నిల్వ పెట్టి పంటలకు క్రమానుగతంగా విడుదల చేయు జలవనరును ప్రాజెక్ట్ అంటాము. నెక్స్ట్ వన్, డ్యామ్. ప్రాజెక్ట్ ఆనకట్ట, బ్యారేజ్ నదికి అడ్డంగా ఉండి నీటి మళ్లింపుకు మాత్రమే ఉపయోగపడుతుంది. రిజర్వాయర్ మధ్య తరహా ప్రాజెక్ట్. లిఫ్ట్ పథకము ప్రాజెక్టులో కానీ కాలువలో కానీ ఎత్తిపోత పంపుల ద్వారా సాగు పథకము. చెక్ డ్యామ్, చెరువు, కుంట అంటే ఏంటి? మైనర్ ఇరిగేషన్లో ఇవి వస్తాయి ఫ్రెండ్స్. బేసిన్ పరివాహక ప్రాంతము, నదిలోనికి నీరు వచ్చే ప్రాంతము అంతా కూడా బేసిన్ అంటాము. ముంపు ప్రాంతము, ప్రాజెక్ట్ నిర్మాణం సందర్భంగా నీటిలో మునిగిపోయిన ప్రాంతము. నెక్స్ట్, ఎఫ్ఆర్ఎల్ పూర్తి రిజర్వాయర్ నీటి మట్టము సముద్ర మట్టాన్ని బట్టి లెక్కిస్తారు. స్పిల్వే అంటే ఏంటిది? ప్రాజెక్టులో నీరు నిన్నప్పుడు గేట్ల ద్వారా బయటికి వెళ్ళడానికి ఉపయోగించిన షట్టర్ల అడుభాగాన్ని స్పిల్వే అంటారు. నెక్స్ట్ వన్, టీఎంసీ 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్, శతకోటి ఘనపు అడుగులు ఘన పరిమాణపు కొలత. నెక్స్ట్ 1 టీఎంసీ అంటే ఎంత? 11,574 క్యూసెక్కులు, 24 గంటల ప్రవాహము. 1 టీఎంసీ ఈజ్ ఈక్వల్ టు 2,838 2,83,868 కోట్ల లీటర్లు 1 టీఎంసీ అంటే. నెక్స్ట్ 1 క్యూసెక్ ఈక్వల్ టు ఎంత? 1 చదరపు ఫీట్లో 1 సెకండ్ కాలంలో ప్రవహించే నీరు. నెక్స్ట్ 1 క్యూసెక్ మెక్ అంటారు దీన్ని. అంటే ఎంత? 35.32 క్యూసెక్లు.
1 బిలియన్ క్యూబిక్ మీటర్లు అంటే 35.335 టీఎంసీలు. 1 క్యూబిక్ ఫీట్ నీరు అంటే ఎంత? 28.3868 ఒక లీటర్లు. 1 గ్యాలన్ ఈక్వల్ టు 4.536 లీటర్లు. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము భారతదేశంలోని నీటిపారుదల బహుళార్థ సాధక ప్రాజెక్టుల గురించిన పూర్తి వివరాలు చాలా క్లియర్గా డెప్త్గా తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మిస్ చేయొద్దు. వీడియో చివరి వరకు చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు అందిస్తాను ఫ్రెండ్స్. అన్నీ కూడా www.shineindiaarktutorial.comలో. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.